వెల్కమ్ 6 టీవీ నేను సంజునికి అప్డేట్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. 21% ఫిట్మెంట్ తో పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి తాజా పీఆర్సీ అమలు కానుందని తెలిపారు. ఫిట్మెంట్ 21% ఇవ్వాలని నిర్ణయించామని, దీనివల్ల ఏడాదికి భారం పడుతోంది. అయినా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ పెరిగిందని, ప్రయాణికులకు సౌకర్యాల కల్పన కూడా పెంచుతున్నామని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వడం ఇష్టం లేకపోతే విపక్షాలు చెప్పాలని, అలా కాకుండా ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టడం సరికాదని పొన్నం సూచించారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. అనంతపురంలోని కళ్యాణ్ దుర్గంలో ఫ్లెక్సీలను గొడవ చర్చనీయాంశంగా మారింది. కళ్యాణ్ దుర్గం కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి, ఆయన కుమారుడు ఎల్ఎం విష్ణువర్ధన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. మోహన్ రెడ్డి రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేని వారు ఎవరైనా ఇలా చేసి ఉంటారనే అంశంపై చర్చ జరుగుతోంది. బీసీ ఈక్వేషన్ కింద తలారి రంగయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీ మరో ఆలోచన చేసి ఉంటే మోహన్ రెడ్డికి స్థానికంగా ఎమ్మెల్యే టికెట్ వచ్చి ఉండదని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు తొలగించడాన్ని ప్రెస్టేజ్ గా తీసుకుని దుండగులను గుర్తించే పనిలో వైసీపీ నిమగ్నమైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారులో చిరుతపులి మృతి చెందింది. ఎల్ఎల్సీ కాలువ సమీపంలో MH 167 పై అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందినట్లు ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ తేజస్విని తెలిపారు. అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా కొండ ప్రాంతాల నుంచి గ్రామాల సమీపంలోకి చిరుతపులులు సంచరిస్తున్నాయి. ఎమ్మిగనూరు పట్టణ సమీపంలో చిరుత సంచారంపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు వచ్చాక చిరుత పోస్ట్ మార్టం నిర్వహిస్తామని తేజస్విని తెలిపారు. 5 టెస్టుల సిరీస్